మనకు తెలుసు, ఎందుకంటే మన దేవుడు ఆల్మైటీ గాడ్. చెప్పండి, ఆల్మైటీ గాడ్ అంటే సర్వశక్తిమంతుడట. ఎవరు? ఒక మాట చదివిస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. నేను కూడా భయపడ్డా. దేవుడు చిత్తమైతే నేను లాస్ట్ చదివిస్తాను మీతో. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి తీసుకొచ్చిన తర్వాత దేవుడు అన్నాడు, మోషే పట్టుకున్నాడు, ఇంకా చూడుకో మోషే కీర్తన రాయి, నువ్వు జాతకంటే కీర్తన రాయి. ఎందుకో తెలుసా? వీళ్ళు కనాను దేశం వెళ్ళిపోతున్నారు కదా, వెళ్ళిపోయిన తర్వాత నన్ను విసర్జిస్తారు, విసర్జించి అక్కడున్న విగ్రహారాధనతో వ్యభిచరిస్తారు అని దేవుడు మాట్లాడాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనాను దేశం అడుగు పెట్టకపోతే ఇశ్రాయేలు జీవితాన్ని ఎరుగున దేవుడు నీ జీవితం నా జీవితాన్ని ఎరుగునా? నీ జీవితాన్ని నా జీవితం దేవుడికి తెలియదా? ఆయన ఉత్తుచి దేవుడు కాదు, బొమ్మ దేవుడు కాదు, కర్ర దేవుడు కాదు. హల్లెలూయా. ఆయన నిజమైన దేవుడు. హల్లెలూయా. ఒక కర్ర, ఒక రాయి, ఒక కర్ర. యేసు అంటున్నాడు, నేను సర్వశక్తి గల దేవుడిని, నాకు అసాధ్యమైన ఉందా? యేసు ప్రభు అంటున్నాడు, ఐ యామ్ ద ట్రూత్ అండ్ ద లైఫ్. నేనే మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని. ఎక్కడికి? పరలోకానికి, తండ్రి దగ్గరికి. హల్లెలూయా. యేసు లేకపోతే వెళ్ళలేం, యేసు లేకపోతే పరలోకం చూడలేం. యేసు లేకపోతే కనుక, యేసు మనం యాక్సెప్ట్ చేయకపోతే, యేసు మనం అంగీకరించకపోతే నువ్వు వెళ్ళేది నరకమే. హల్లెలూయా. నరకం కదా, యేసు చూద్దాం కదా. హల్లెలూయా. ఎవరు కావాలి మీకు? చెప్పండి గట్టిగా. నాకైతే యేసు కావాలి. చెప్పండి, చెప్పండి, నోరు తెచ్చి యేసు కావాలి. నేను చూడాలనుకుంటున్నా యేసు, యేసుని గట్టిగా పట్టుకోవాలనుకుంటున్నా, యేసు గాయాలు చూడాలనుకుంటున్నా, యేసుని హత్తుకుని ఏడవాలనుకుంటున్నా. నా పాపాల కొరకేనా, నా శాప జీవితం కొరకేనా నువ్వు ఎలాగా శ్రమపడింది? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియ దేవుని జనాంగమా, జక్కయ్య ఎప్పుడైతే అన్యాయంగా నేను తీసుకున్నానండి అని అన్నాడు, వెంటనే 4 చెల్లిస్తానన్నాడు. దేవుడు అంటున్నాడు, ఇతను